పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఎత్తేయాలి. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని పనిలో ఉన్న వారందరినీ పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలి. ఈరోజు ఖమ్మం జిల్లా ఎంసూరు మండలం మర్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు నిరసన వ్యక్తం చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లారావు గారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు 70,000 మంది పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్న కార్మికుల సమస్యల పట్ల అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా వారి గోడుని చర్చించకుండా ఉన్నారు. ఇదేమిటని చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించడం కోసం వెళ్తే అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఈ నెల అనగా ఆగస్టు 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సఫాయి బంధుకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ముందస్తుగా సమాచారం నోటీసు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తివేస్తామని, అదేవిధంగా కనీస వేతనాలు ఇస్తామని, అదేవిధంగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, అలాగనే గుర్తింపు కార్డులు ఇస్తామని, రిటైర్మెంట్ సౌకర్యం కల్పిస్తామని, వారసత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని అమలు చేయాలని అసెంబ్లీ సందర్భంగా అయినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకని తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ అయితేనేమి, కారోబార్ అయితేనేమి, బిల్లు కలెక్టర్లు అయితేనేమి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది, వారికి కనీస వేతనాలు ఇవ్వాలనేది, అలాగనే రక్షణ సౌకర్యమైనటువంటి షూ కానీ, గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, కొబ్బరి నూనె డబ్బాలు కానీ, సబ్బులు కానీ ప్రభుత్వం ఉచితంగా కార్మికులు సరఫరా చేయాలనే డిమాండ్తో 8వ తేదీన సఫాయి బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారికి నేరుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గ్రామ పంచాయతీల్లో పన్ను వసూలైతేనే మీ జీతాలు ఇస్తామని చెప్పేసి చెబుతున్న పరిస్థితి ఉంది. లేకుంటే ఏదైనా జనరల్ ఫండ్స్ వస్తేనే జీతాలు చేస్తామని మండల అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. అంటే గ్రాంట్ వచ్చేదాకా, అలాగనే పన్ను వసూలు అయ్యేదాకా గ్రామ పంచాయతీల్లో చెత్త ఎత్తకుండా ఆగాల, వీధులు లైట్ లేకుండా ఆగాల, రైళ్లు క్లీన్ చేయకుండా ఆగాల, వీధులు శుభ్రపరచకుండా ఆగాల అంటే ఆగేదేమీ లేదు. టెన్షన్గా తెల్లవారుజామున కోడి గుయ్యకు ముందే మా గ్రామ పంచాయతీ కార్మికులు వీధుల్లోకి వచ్చి వీధులను శుభ్రపరచాల్సిన అవసరం ఉంది, వీధి లైట్లు వెలిగించాల్సిన అవసరం ఉంది. అంటే మాతో పని మాత్రం కోడి గుయ్యకు ముందే చేయించుకునే మీరు మాకు కనీస వేతనం ఎందుకు ఇవ్వరని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వమే నేరుగా వేతనం మాకు కేటాయించుకోకుండా పంచాయతీల్లో పన్నులు వసూలు చేసి మాకు ఇస్తారా? మీరు గ్రాంట్ వచ్చినప్పుడే మీరు ఇస్తారా అంటే ఎంత దుర్మార్గం. అంటే మీరేమో బొజ్జలు పెంచుకొని మీరు ఏసీ రూముల్లో కులుకుతారు, కానీ కష్టపడి రోడ్లు ఉడిచి దుమ్ము దులిని కడుపులోకి తీసుకొని అనారోగ్యాలకు పాలవుతున్నటువంటి మా గ్రామ పంచాయతీ కార్మికులకి కనీస వేతనం ఎవరు? మాకు గ్రాంట్ విడుదల చేయరు, పర్మనెంట్ చేయరు. సమస్యల కోసం చెప్పుకుందామని హైదరాబాద్ వచ్చి అరెస్టు చేస్తున్నారు. అందుకనే దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా CITU ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులందరం కూడా ఐక్య పోరాటాలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. 8వ తారీఖు సఫాయి బంద్ కార్యక్రమం జరుగుతూ ఉంది. 8వ తారీఖు జరిగే సఫాయి బంద్ కార్యక్రమంలో గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సర్వీస్ని ఎవరైతే పొందుతున్నారో అందరు ప్రజలు కూడా తమ పార్టీలకు ఖచ్చితంగా మండల ఆఫీస్ వద్దకు వచ్చి వారు చేసే ఆందోళనకి మద్దతు ఇవ్వవలసిందిగా కూడా CITUగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం.